హాయ్ అండి. ఎప్పుడు చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీయేనా, కొత్తగా రైస్ ఐటమ్ ఏదైనా ట్రై చేయని అయితే మా ఆయన అన్నారు. ఎలాగో మేము కొబ్బరికాయలు అయితే దించాం కదా, ఇంకా కొబ్బరి అన్నం చేసేద్దామని కొబ్బరికాయలు అయితే ఇంకా కొట్టుకొని అవి తురుముకొని దాన్ని మిక్సీలో వేసుకొని కొబ్బరిపాలు అయితే తీసుకుంటున్నాను. ఈ కొబ్బరిపాలు తీసుకోవడమే కొంచెం కష్టమండి. మిగిలిన ప్రాసెస్ ఏం పెద్ద కష్టమేం కాదు. మనం వెజ్ పులావు, వెజ్ బిర్యానీ చేసుకున్నప్పుడు ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటాం కదండి. ఈ కొబ్బరి అన్నంకి వాటర్ ప్లేస్లో 2 గ్లాసుల కొబ్బరిపాలు వేసుకుంటే అంతే, మిగిలిందల్లా సేమ్ టు సేమ్. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందని అనిపించింది. మా ఆయనకి తీసుకొని వెళ్ళి పెడితే, ఇదేంటిది వెజ్ బిర్యానీ వద్దంటే మళ్ళీ వెజ్ బిర్యానీ చేసావని అయితే అడిగారు. కాదు, ఇది కొబ్బరి అన్నం అని చెప్తే వెజ్ బిర్యానీకి ఈ కొబ్బరి అన్నంకి పెద్ద టేస్ట్లో తేడా ఏం తెలియట్లేదు, ఒకేలాగా ఉన్నాయి అని అయితే అన్నారు. నేను తిన్నాను, నాకు కూడా కొంచెం అలానే అనిపించిందండి. మీలో ఎవరైనా సరే కొబ్బరి అన్నం ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.